tr trace మ్యాట్రిక్స్ అవుట్పుట్లో మ్యాట్రిక్స్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనేదాన్ని 100 సార్లు అవుట్పుట్ కనపడాలి నాకు, లేదా 1000 టైమ్స్ అవుట్పుట్ కనపడాలి మ్యాట్రిక్స్ 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 అంటూ. అంటే కోడ్లో 1000 టైమ్స్ ట్రేస్ అని రాయాలా? ఇది ఒక్కటే ఎగ్జాంపులే కాదు, చాలా సందర్భాల్లో ఒక డేటాను రిట్రీవ్ చేయడానికి 100 టైమ్స్ మన కోడ్ రాయాల్సి ఉంటుంది. అంటే 100 టైమ్స్ మనం ఒక డేటాను రిట్రీవ్ చేయడానికో లేకపోతే ఒక డేటాను సెండ్ చేయడానికో అంత కోడ్ రాయాలంటే అది చాలా నాన్ సెన్స్గా ఉంటుంది, కరెక్ట్ పద్ధతి కూడా కాదు. సో ఇటువంటి కండిషన్లో ఫర్ లూప్ వాడుకుంటాం. ఉదాహరణకి ఇంతకుముందు ఎగ్జాంపులే, ఐ అనేది నెంబర్, ఇక్కడ ఇన్స్లైజ్ చేసాం ఐ ఈక్వల్ టు 0. ఆల్రెడీ నెంబర్ డేటా టైప్, దానికి ఇక్కడే ఈక్వల్ టు 0ని ఇన్స్లైజ్ చేయకుండా ఫర్ లూప్లో ఇన్స్లైజ్ చేసాం. వాట్ ఈజ్ ఫర్ లూప్? ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 25, ఐ ప్లస్ ప్లస్. మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఐలో 0 ఉన్నది, 25కి తక్కువగా ఉన్నంతసేపు ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అని. అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు I0 ఎగ్జిక్యూట్ కాగానే ఈ చివరి ఉన్న బ్లాక్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇది ఇన్స్లైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. ఫస్ట్ 0 ఉన్నది, ఈ కండిషన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఒకసారి ఎగ్జిక్యూట్, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయితే ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ 1 పెరుగుతుంది. ఐలో ఆల్రెడీ 0 ఉంది, 0కి 1 కలిపితే ఎంత? 1. సో ఐ ఈక్వల్ టు 1 అవుతుంది ఫస్ట్ ఒక లూప్ తిరిగేసరికి. దెన్ అప్పుడు ఒకసారి ట్రేస్ స్టేట్మెంట్ అవుట్పుట్ కనిపిస్తుంది. తర్వాత ఐలో ఎంత ఉంది? ఇప్పుడు 1 ఉంది. ఐ లెస్ దాన్ అంటే 1 25 కంటే తక్కువే. సో ఈ కండిషన్ ఏం వాడుతున్నామంటే ఐ లెస్ దాన్ 25, 25 కంటే ఐ తక్కువ ఉన్నంతసేపు, అక్కడ నెంబర్ 25 ఉంది, 25కి కంటే ఐ తక్కువ ఉన్నంతసేపు ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండమని. సో ఫస్ట్ లూపు ఒకసారి ఎగ్జిక్యూట్ కాగానే ఐ వాల్యూ 1 అయింది, 1 లెస్ దాన్ 25. సో కరెక్ట్, ఆ కండిషన్ ట్రూ అయింది. సో మళ్ళీ ఇంకొకసారి లూప్ తిరిగింది, రెండోసారి కూడా ట్రేస్ స్టేట్మెంట్ కనిపించింది. ఈ 25 టైమ్స్ కాకుండా జస్ట్ 3 టైమ్స్ పెడుతున్నాను, ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ లూప్లో 0 వచ్చింది. మనం అవుట్పుట్ చూపిస్తుంది ఏంటి? ట్రేస్ని ఏం ట్రేస్ చేస్తున్నాం? 0ని. ఫస్ట్ కండిషన్ ఫస్ట్ లూప్లో అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐలో ఎంత ఉంది? ఫస్ట్ ఇన్స్లైజ్ ఎంత? 0. సో 0 ఉంది. సరే, ఒకసారి లూప్ రొటేట్ అయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే ఐ రెండవ లూప్లో ఎంత అవుతుంది? 1 ఉంది. ఇక్కడ ఐలో 2 ఉంది, సారీ 1 ఉంది. సో 1 లెస్ దాన్ 3, కరెక్టే కదా? సో మరొకసారి లూప్ రొటేట్ అయింది, 1 ఉంది. తర్వాత ఎంత అవుతుంది? ఐ ప్లస్ ప్లస్ కదా, సో ఇంకొకటి యాడ్ అయింది ఐకి. దాన్ని ఎంత? ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 2. సో ఈ ఇనిషియలైజ్ వాల్యూ తీసేయండి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూ ఇది మొట్టమొదట. తర్వాత ప్రతి ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి 1 యాడ్ అవుతుంటుంది. సో సెకండ్ టైం, థర్డ్ టైం యాడ్ అయినప్పుడు దాని వాల్యూ 0 + 1 2 అయింది, 0 + 1 1 అయింది, 1 + 1 2 అయింది. సో 2 లెస్ దాన్ 3. ఇక్కడ కండిషన్, ఇది కండిషన్. 2 అనేది 3 కంటే తక్కువే కదా? ఎస్, 2 కూడా అవుట్పుట్కి వచ్చేసింది. తర్వాత ఎంత అయింది? ఐ వాల్యూ 3 అయింది. సో ఐ లెస్ దాన్ 3. 3 లెస్ దాన్ 3నా? కాదు కదా, 3 ఈక్వల్ టు 3, 3 సమానం. కానీ 3 ఈజ్ లెస్ దాన్ 3యా? కండిషన్ ఫాల్స్, అది కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకంటే 3 కంటే తక్కువ కాదు. సో అంతటితో లూప్ టెర్మినేట్ అయింది. ఉదాహరణకి ఇక్కడ 5 ఉంచామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది?
4 వరకు వస్తుంది అవుట్పుట్. ఈ ఇనిషియలైజేషన్ పార్ట్ వరకు ఫర్గెట్, ఫస్ట్ 0 ఉంది అంతే. సో ఐలో 0 ఉంది కాబట్టి ట్రేస్ కూడా 0కి పంపించింది. ఒక రౌండ్ కంప్లీట్ అయింది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే ఒకటి ఇంక్రిమెంట్ అయింది. 0కి 1 కలిపితే 1. సో ఇక్కడ ఐ స్థానంలో 1 ఉంది. సో 1 5 కంటే తక్కువే కదా. కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు లూప్ రొటేట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవ్వాలి, 5 కంటే 1 తక్కువే కదా. సో మరలా లూపు రన్ అయింది. సో ఐ అంతా 1. తర్వాత ఎప్పుడైతే లూప్ రన్ అయిందో అది ఒకసారి మళ్ళీ పెరిగింది. సో 1 + 1 అయింది అంటే 2. ఇక్కడ 2 ఉంది కూడా ఈ స్థానంలో. 2 5 కంటే తక్కువే కదా. కండిషన్ ట్రూ, ఫాల్స్ కాలేదు. అయితే 5 కంటే 2 తక్కువే. సో మళ్ళీ రొటేట్ అయింది. సో ఐ ఇప్పుడు 2 అయింది కనుక 2 అవుట్పుట్ వచ్చింది. దెన్ 1 కలిసింది 3 అయింది. సో ఇక్కడ చెక్ చేసుకుందాం మళ్ళీ. 3 < 5. ఎస్, 3 అనేది 5 కంటే తక్కువే. సో మళ్ళీ రొటేట్ అయింది. 3 అవుట్పుట్ మళ్ళీ వచ్చింది. ఇది ఇమీడియట్గా మీకు ఇక్కడ కనిపించిన అవుట్పుట్ ఇట్లా ఎంటర్ ప్రెస్ చేయగానే, ఇలా కొట్టగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి 1/2 2 తర్వాత ఇట్లా లెక్కేసుకుంటూ లూప్ తిరుగుతూ రాదు. ఇది కంప్యూటర్ కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. కొన్ని లూపులు మరీ కాంప్లికేటెడ్ లూపులు ఉన్నప్పుడు అసలు టైం తీసుకుంటుంది. ఈవెన్ P4 కూడా కొంచెం టైం తీసుకుంటాయి. అంతేందుకు ఇన్ఫినిట్ లూప్ అంటే ఇంకా మీకు చెప్పలేదు. ఇన్ఫినిట్ లూప్ కనుక అప్లై చేసామంటే గిలగలు కొట్టుకుంటుంది కంప్యూటర్. అంటే ఆ కండిషన్ ఎప్పటికీ ఫాల్స్ కాదు, ఇది నిరంతరం ట్రూలోనే ఉంటుంది. అటువంటప్పుడు ఇక లూప్ ఇన్ఫినిట్గా రన్ అవుతూనే ఉంటుంది. హ్యాంగ్ అయిపోతుంది కూడా కంప్యూటర్. సో ఇప్పుడు ఇది 4 టైమ్స్ అంటే మొత్తం 5 టైమ్స్ 0 ఒకసారి ఉంది కదా, ఈ 4 0 మొత్తం 5 టైమ్స్ లూప్ రొటేట్ అయింది. బట్ స్టిల్ మీరు చూసేంత తక్కువ, అంటే ఎక్కువ మీరు గమనించలేనంత వేగంతో. సో 3 ఇంతకుముందు చెక్ చేసుకున్నట్టుగా 3 అయింది, 5 కంటే తక్కువే. అగైన్ 3 కూడా ప్రింట్ అయింది. తర్వాత 3కి మళ్ళీ +1 కలిసింది అంటే ఐకి, అది 4 అయింది. సో 4K మళ్ళీ చెక్ చేసుకుంది. ఇక్కడ 5 కంటే 5 కంటే తక్కువే కదా. ఎస్, తక్కువే. 4 కూడా ప్రింట్ అయింది. అగైన్ ఇప్పుడు 5 అయింది, ప్లస్ అంటే 5 అయింది. 5 కంటే తక్కువ కాదు. వెంటనే కండిషన్ ఫాల్స్ అయింది, లూప్ టెర్మినేట్ అయిపోయింది 4 తోటి. సరే, ఇప్పుడు ఇలా 6 7 10 ఇంతకుముందు 25 ఉంది. 25 పెట్టి అనుకోండి 24 వరకు రన్ అవుతుంది. చూడండి 24 వరకు. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందు క్లియర్ కదా. అయితే ఇప్పుడు 4 వరకు రన్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను అందుకే స్ట్రింగ్ కంపారిజన్ అండ్ నెంబర్ కంపారిజన్ అని చెప్పేసి బిఫోర్గానే చెప్పుకున్నాం లెసన్స్. ఇప్పుడేం జరుగుతుంది ఊహించండి, కొంచెం క్లారిటీ కోసం ఇప్పుడు ఏమవుతుందంటే 4 వరకు కాదు, చూడండి 5 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 కూడా వచ్చింది ఇక్కడ. ఎందుకు? ఇక్కడ కండిషన్ 4 తర్వాత ఏమైంది? 5 అవుతుంది ప్లస్ అనేది. 5 < 5. ఎస్, ట్రూ. అంతకుముందు మీకు నెంబర్ కంపారిజన్లో చెప్పాను. రెండు పారామీటర్స్ చూస్తుంది ఇప్పుడు. ఐ అనేది 5 కంటే తక్కువ, అంటే ఆల్రెడీ 5 స్థానంలో 5 ఉంది. 5 కంటే తక్కువ కానీ 5తో సమానం కానీ అయితే, ఎస్ 5 కంటే తక్కువ మాత్రం కాదు కానీ 5తో సమానం. 5 = 5, ఎందుకంటే 5 స్థానంలో 5 ఉంది కదా. కండిషన్ ఏంటి? I < ఉన్నప్పుడు తీసేయండి. అంతకుముందు 4 ఉంది, ఆ సంగతి మర్చిపోదాం. ఇప్పుడు 5 కదా. ఈక్వల్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తాం. సో ఈ కండిషన్ 5 కూడా 5 = 5. సో కండిషన్ కరెక్ట్, ఫాల్స్ అవ్వలేదు. సో 5 కూడా ప్రింట్ అయింది. తర్వాత ఎంత అయింది? 6 అవుతుంది లూప్. 5 + 1 6 ఇక్కడికి వస్తుంది, చెక్ చేస్తుంది కండిషన్. 6 < 5, కాదు ఈక్వల్ కాదు. సో అంతటితో టెర్మినేట్ అవుతుంది లూప్. క్లియర్ కదా. వాట్ ఈజ్ లూప్? ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, స్టేట్మెంట్స్. ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో మీరు ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఉదాహరణకి ట్రేస్ అనే దీంట్లో ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇచ్చారనుకోండి, భారత్. ఇప్పుడు ఏమవుతుంది? 5 టైమ్స్ భరత్ అని వస్తుంది సింపుల్గా. చూడండి
దట్స్ ఇట్, సింపుల్. దెన్ ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి చూద్దాం. ఫస్ట్ ఇనిషియలైజ్ 0 అన్నాం ఇంతకుముందు, ఇప్పుడు i10, ఫస్ట్ ఇనిషియలైజేషన్ 10. ఓకే, ఓకే లుక్ అట్ హియర్. ఇప్పుడు ఇనిషియలైజేషన్ 10, i10 చేశాను, 0 కాదు. తర్వాత కండిషన్, ఇంతకుముందు i++ ఇంక్రిమెంట్ చెప్పాను, మిస్లేనియస్ ఆపరేటర్స్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చెప్పాను, అది ఇక్కడ వాడుకోబోతున్నాం. ఇంతకుముందు కూడా మిస్లేనియస్ ఆపరేటర్స్లో చెప్పుకుంది ఇంక్రిమెంట్. ఓకే, నౌ ఇప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటి ఐలో 10 ఉంది, ప్రతి లూప్లో ప్రతిసారి ఒక లూప్ రొటేట్ అయినప్పుడు ఒకటి తగ్గిపోతుంది. ఓకే, నౌ చూడండి ఇక్కడ ఫస్ట్ ఐ మధ్యలో గ్యాప్ స్పేస్ ఉంచాను, ప్లస్ ఎంటీ కోర్స్లో ఎంటీ స్పేస్, ప్లస్ భరత్ అనే స్ట్రింగ్. ఇప్పుడేమొస్తుంది,